ఇవాళ ఏం దోశ అని చూస్తున్నారా అండి? ఇవాళ అయితే మరమరాలతో దోశ, బొరుగుల దోశ అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలాంటి పిండి లేకుండా ఇలా పెద్దగా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉండే దోశలు అయితే వేసుకోవచ్చు. మామూలు దోశలానే ఎర్రగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ దోశలు అయితే. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉండే దోశ. అలానే పల్లి కొబ్బరి చట్నీ అండి, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. ఇవాల్టి వీడియో ఏంటంటే బొరుగులతో దోశ అండి. దోశలు వెరైటీగా ఉంటాయనేసి రోజు ఒకే రకం కాకుండా ఇవాళ ఈ మరమరాలు అంటారు కదా, బొరుగులు, దీంతో అయితే దోశ అయితే చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లో అండి. బొరుగులతో దోశ అయితే ఎలా చేయాలో చూసేద్దాము. 1 కప్పు బొరుగులు తీసుకోవాలి. అలానే 1/2 కప్పు బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదండి, ఈ రవ్వ. అలానే 1/2 కప్పు పెరుగు అండి. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మరమరాలు అంటారు, బొరుగులు అంటారు, ఇవి బొరుగులు అయితే వేసుకున్నా అండి. చూడండి, ఫస్ట్ అయితే మిక్సీ జార్లో బొరుగులు అయితే బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూడండి, ఇలా పౌడర్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే బొంబాయి రవ్వ, అలానే 1/2 కప్పు పెరుగు, ఇందులో కొద్దిగా వాటర్ వేసి వేసుకోవచ్చు. ఇందులోనే జీలకర్ర, సరిపడినంత ఉప్పు, వంట సోడా అన్నీ ఇందులోనే వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈ బొరుగులతో దోశ. కొద్దిగా సాల్ట్, అలానే వంట సోడా కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దోశ పిండిలాగా అవుతుంది ఈ దోశ పిండి బ్యాటర్ అనేది. చూడండి, ఇందులోనే 1/2 కప్పు వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండి అయితే బాగా దోశ పిండిలా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లో అయితే వేసేసుకుంటాము. చూసారా, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ బొరుగులతో దోశ అండి. చూసారా, కన్సిస్టెన్సీ సేమ్ దోశ పిండిలా అయితే వచ్చేసింది. చూడండి, దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది. ఇదైతే ఒక 10 నిమిషాలు ఇలానే ఉంచాలి. పల్లీ చట్నీ అయితే ఎలా చేయాలో చూసేద్దామండి. 1 కప్పు పల్లీలు అయితే తీసుకోవాలి. అలానే ఆనియన్, టమోటో, ఒక 10 పచ్చిమిర్చి అయితే అండి. ఫస్ట్ అయితే చిన్న కళాయి పెట్టుకొని ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. చూడండి, ఈ పల్లీలు బాగా వేగితే చట్నీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇక్కడ పచ్చిమిరపకాయలు, అలానే టమోటో, ఆనియన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ పల్లీలు అయితే వేగాయి కదా, ఇవి ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాము. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని టమోటో అన్నీ మగ్గించుకోవాలి. చూడండి, ఇందులోనే ఫస్ట్ టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా చింతపండు వేస్తే మధ్యాహ్నం వరకు అయినా ఉంటుందండి, చట్నీ పాడవకుండా ఉంటుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పల్లీ చట్నీ అనేది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ పల్లీలు అయితే వేసుకోవాలండి. పల్లీలు, కొబ్బరి మిక్సీ పట్టుకున్నాక మొత్తం అన్నీ వేసేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. అలానే కొద్దిగా పప్పులండి, ఒక పిడికెడు. ఇక్కడ ఎండు కొబ్బరి ప్లేస్లో మనము పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేస్తే కూడా. ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూడండి, ఇలా మెత్తగా చేసుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న ఈ టమోటో, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి.
రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కూడా ఇలానే చేస్తారా అండి? మీరు ఎలా చేస్తారో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ అనేది టేస్ట్ అనేది అద్దరిపోతుంది ఇలా చేశారు. చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇందులో పోపు అయితే పెట్టేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ. ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు అలానే ఎండుమిర్చి చివరగా చూడండి చట్నీ అయితే ఒక గిన్నెలో వేసేసుకొని ఇక్కడ గిన్నెలో కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ పల్లీ చట్నీ అనేది ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇందులోనే పోపు అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూసారా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ. ఇంకెందుకు ఆలస్యం దోశ అయితే వేసేసుకున్నామండి. ఇంకా దోశ వేసుకోవడానికి దోశ ప్యాన్ అయితే పెట్టాను. ఇప్పుడైతే ఇలా కొద్దిగా వాటర్ అయితే అనుకుని ఇక్కడ ఆనియన్తో ఒకసారి ఇలా తిక్కారంటే విరిగిపోకుండా ఈజీగా దోశలు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి ఫ్రెండ్స్ మరమరాలతో దోశ అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టారంటే వద్దనకుండా. ఇక్కడ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నామండి. బాగా మామూలు దోశలానే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు. చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే వేడివేడిగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అయితే రెడీ అండి. ఇక్కడ మామూలు దోశలానే చాలా అంటే చాలా బాగా రెడ్గా వచ్చేదండి. చూడండి వేడివేడిగా దోశ అయితే రెడీ అయిపోయాయి. చూసారా రెడ్గా చాలా బాగా వచ్చిందండి దోశ అయితే. ఫ్రెండ్స్ ఇలా సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకున్నామంటే చూసారా. చూడండి పల్లీ చట్నీతో వేడి దోశ తిన్నామంటే ఉంటుందండి ఆ మజానే వేరు. చాలా అంటే చాలా బాగుండే దోశలు అలానే చట్నీ. చూడండి ఫ్రెండ్స్ సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశ అలానే పల్లీ చట్నీ. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.